వావ్ తిషి మామకి ఏదో చెప్తానన్నావు కదా, చెప్పు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ వ్లాగ్ మా పాప బర్త్డే సెలబ్రేషన్. అండ్ తమ్ముడు అయితే వచ్చాడు పాప బర్త్డేకి ముందు రోజు. వస్తూ గిఫ్ట్స్ తెచ్చాడు, ఇంకా అది ఓపెన్ చేసి ఆడుకుంటుంది. ఇదైతే నెక్స్ట్ డే, అంటే పాప బర్త్డే రోజు మార్నింగ్. ఆ పాప అయితే స్కూల్కి వెళ్తా అని చెప్పింది. ఇంకా అందుకే ఇంట్లో దీపం పెట్టించేసి ఇంకా స్కూల్కి రెడీ చేసి ఆన్ ది వేలో గుడికి వెళ్ళి అలా వెళ్దామని చెప్పి ఇంకా ఇంట్లో అయితే దేవుడి దగ్గర దీపం పెట్టించేసాను. హ్యాపీ బర్త్డే కనమ్మా, నా బంగారు తల్లి. పుట్టినరోజు నాడు మాత్రం కంపల్సరీ తలకి నువ్వుల నూనె పెట్టి నలుగు పెట్టి తలస్నానం చేపిస్తాము. దేవుడికి ఇష్టదైవానికి ఇంకా పెద్దలందరికీ దండం పెట్టుకున్న తర్వాత మేమైతే ఆశీర్వదిస్తాము. అంటే పెద్దల దగ్గర అయితే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది. నాకు హ్యాపీ బర్త్డే కాదు, తీసుకోమ్మా. పిచ్చి కాదు, నాకు బాగా తీయలేదు. స్వీట్లు తినిపించివా? స్వీటు లేదు. ఏదో తమ్ముడు ఉన్నాడు, మామ ఉన్నాడు. ఓల్డ్ వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. పాపకైతే పుట్టినరోజు నాడు, పాప పుట్టినరోజే కాదు ఇంట్లో ఎవరు పుట్టినరోజు అయినా సరే ఫస్ట్ అయితే ఇంట్లో పాయసం పెట్టి తినిపిస్తాను. సో ఇంకా ఆన్ ది వేలో గుడికి వెళ్తామని చెప్పాం కదా, సో ఇంకా స్కూల్కి ఆన్ ది వేలో ఈ గుడి అయితే కనిపించింది. అప్పటికే టైం అయింది. ఇంకా మేడంకి ½ అన్ అవర్ పర్మిషన్ తీసుకొని ఇంకా దర్శనం అయితే చేసుకొని వెళ్ళిపోయాం. పాప పేరు మీద అర్చన అవన్నీ చేయించి అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం డెకరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ టైం అయిపోతుంది. ఇంకా నేను కుకింగ్ కూడా స్టార్ట్ చేయాలి. ఈరోజు అయితే మండే కాబట్టి, పుట్టినరోజు నాడు మండే కాబట్టి ఇంకా నాన్ వెజ్, ఎవరు నాన్ వెజ్ తినరు. అందుకే ఇంకా పన్నీర్ అయితే తెచ్చుకున్నాను. పన్నీర్ తెచ్చి ఇంకా పన్నీర్ దమ్ బిర్యానీ అయితే చేశాను. ఎక్కువ హడావిడి అయితే పెట్టుకోలేదు, సింపుల్గా బిర్యానీతో అయితే తెలుసు. ఎక్కువ రెసిపీస్ చేసి వేస్టేజ్ చేసే కన్నా ఎలానో ఈవినింగ్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. కుకింగ్ అయిన తర్వాత డెకరేషన్ చేయాలి ఇంకా లంచ్ అయ్యాక. లాస్ట్ మినిట్లో మళ్ళీ హడావిడి అయిపోతుంది. అందుకనే ఇంకా అన్నీ కూడా త్వరగా చేసేద్దామని చెప్పేసి ఇంకా పన్నీర్ అయితే తీసుకున్నాను. మ్యాక్సిమం పన్నీర్ ఇంట్లో మాకైతే నచ్చదు, చాలా రేర్గా వండుతాను. ఎక్కువగా ఇలాగ పన్నీర్ తెచ్చే టైము దమ్ బిర్యానీ అయితే చేసేస్తుంటాను. కర్రీస్ నాకు ఇష్టం ఉండదు, మా వారికి ఇష్టం ఉండదు. అలానే ఇంటికి వచ్చే వాళ్ళు ఎవరైనా గెస్ట్లు వస్తే చేస్తాను. పర్టికులర్గా ఇంట్లో మా ఇద్దరం ఉండేటప్పుడు మాత్రం వీటితో అయితే కర్రీస్ అయితే చేసుకోము. పన్నీర్ గ్రేవీ నచ్చుతుంది కానీ అందులో కర్రీలో ఆ పన్నీర్ పీసెస్ వేస్తే ఎందుకో అంతగా నచ్చదు. మళ్ళీ వీటితో ఏంటంటే గ్రిల్ చేస్తాను. అంటే అయితే నేను డీటెయిల్గా రెసిపీ అయితే చూపించట్లేదు. మ్యాక్సిమం అందరికీ దమ్ బిర్యానీ తెలిసే ఉంటుంది పన్నీర్తో. ఇంకెప్పుడైనా టైం ఉన్నప్పుడు కుదిరినప్పుడు చేద్దాము అని చెప్పేసి ఇప్పుడైతే కొంచెం హడావిడిగా ఉన్నాను. ఇటు కుకింగ్ చేసి అటు డెకరేషన్ కూడా స్టార్ట్ అయింది. సో అందుకనే ఇటు చూస్తూ అటు చెప్తూ ఉన్నానన్నమాట. డెకరేషన్ కూడా పిన్నింట్రెస్ట్లో ఇలా రీసెర్చ్ చేస్తూ తీసుకున్నాను. ఎప్పుడు కూడా బయట చేయించడము అలా అయితే ఏమీ లేదు. సో థీమ్కి తగ్గట్టు డ్రెస్కి తగ్గట్టు అలాగా సెట్ చేసేస్తుంటాను ర్యాండమ్గా. అయితే కొంచెం సింపుల్గానే చేశాను. ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది నేను ఫైనల్గా లాస్ట్గా చూపిస్తాను. ఇప్పటికైతే ప్రెజెంట్ అవ్వలేదు డెకరేషన్.
స్పేస్ ఉంది కాబట్టి రాస్తారు. ఆహా అలా కాదు, ఇలా రాస్తారు కానీ ఇలాగా ఒక అది కావాలంటే ఇల్లు దొరుకుతాయి తెచ్చుకోవడం. పర్లేదులే, నీట్గా ఉంది కదా. చూడు ఇక్కడ హ్యాపీ శిఖ కన్నమ్మ అని ఇచ్చారు. అవును, నీకు ఆల్ పిలుస్తారు కన్నమ్మని. నువ్వు ఆ? నేనే కదా పిలుస్తాను. ఆ కేక్ ఆర్డర్ కూడా వచ్చేసింది. ఇంకా తనకి ఇష్టమైన ఫ్లేవర్లో అయితే పెట్టేశాను. యాక్చువల్గా మార్నింగ్ వేసిన కలర్ ఆ డ్రెస్తో ఆ కేక్ అయితే పెట్టేశాను. ఈవినింగ్ ఈ కలర్ వేస్తుందని నేను అప్పుడు థింక్ చేయలేదు. మార్నింగ్ కలర్ వేసుకుంది కదా ఫ్రాక్, సో ర్యాండమ్గా అలా పెట్టేశాను. తర్వాత గుర్తొచ్చింది, ఓకే నేను ఇలా పెట్టేశాను అని చెప్పి పర్వాలేదులే అనేసి తర్వాత అనుకున్నాను. అండ్ ఫైనల్గా అయితే నేను కేక్ ఎలా అనుకున్నానో అలానే వచ్చింది, బాగా వచ్చింది. టేస్ట్ కూడాను బాగుంది. అండ్ అందులోని వెజ్ కేక్, ఈసారి అయితే మండే కదా, సో ఇంకా వెజ్ కేకే ఆర్డర్ పెట్టేశాను. చాలామంది నాన్ వెజ్ అలా తిన్నారు కాబట్టి ఎగ్లెస్సే పెట్టేశాను. చెప్పలేదు కదా, మా ఆడపడుచు కూడా ముందు రోజే వచ్చిందంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ కూడాను ముందు రోజే వచ్చిందనమాట. అక్కడ వీడియో క్లిప్ మిస్ అయినట్టుంది. అండ్ ఫైనల్గా అయితే బిర్యానీ లాస్ట్ ప్రాసెస్లో అయితే ఇంకా నేను కలర్ అయితే ఎప్పుడు యూస్ చేయను. జస్ట్ నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి వేసి మనం పన్నీర్ అయితే బాయిల్ అంటే కుక్ చేస్తాం కదా, అందులో ఉన్న గ్రేవీ ఆయిల్ తేలుతుంది కదా, అది కొంచెం పైకి తీసేసి లాస్ట్లో అయితే అలా డ్రాప్ చేస్తాను అనమాట. కలర్ అయితే ఇప్పుడు వరకు వేయలేదు. అండ్ ఫాయిల్ పేపర్, అల్యూమినియం ఫాయిల్ పేపర్ మంచిదో కాదో తెలీదు, బట్ ఏంటంటే ప్రజెంట్ అయితే ఇలా పెట్టి చేసేసాను. బిర్యానీ చేసే టైంలోనే అలాంటిది యూస్ చేస్తాం కాబట్టి ఓకే అనిపించింది. వన్స్ ఇన్ ఏ వైల్ ఓకే అనిపించింది. అండ్ ఇక్కడైతే తమ్ముడు మా వారు ఇంకా మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అయితే ఇంకా చేస్తున్నారు డెకరేషన్. ఇక్కడైతే బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా పాప వచ్చిన తర్వాత లంచ్ అయితే త్వరగా తినేద్దాం అని చెప్పేసి, లంచ్ త్వరగా అయిపోతే డెకరేషన్ అనేది మనం స్టార్ట్ చేయొచ్చు కదా అని. ఓకేనా? కాదు అంటే ఈసారి పన్నీర్ మారింది కదా, బాగానే ఉందా అనేసి. పన్నీర్ మారింది, వంట మారలేదు కదా. అలాగని కాదు, నందిని లేకపోయింది. ఈరోజు సోమవారం. అది ఇచ్చాను కదా, అడుగుదాం. కొత్త డ్రెస్ తెచ్చారు కదా, వేసుకోవాలి. ఇది రిటర్న్ ఇచ్చారు. అది అసలు నీ డ్రెస్ కావాలనే పట్టింది, లేకపోతే తొక్కలు తీసి అంటే లంచ్ అయిన తర్వాత అందరం కలిసి ఇంకా కూర్చొని డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. ఎగ్జాక్ట్గా 1.5 అవర్లో అయితే డెకరేషన్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. టైంలో పిల్లల్ని ఎంత పడుకోబెడదాము అని సరే అస్సలు పడుకోరు. సో సగం టైం వేస్ట్ ఇక్కడే అవుతుందన్నమాట. సో మనం ఏది చేస్తే అదే చేస్తాము అని చెప్పేసి ఇంకా నార్మల్గా అయితే లైట్స్ అయితే పెట్టేశాను బ్యాక్గ్రౌండ్, అంటే కర్టెన్స్ వెనుక. ఇంకా ఈ బెలూన్స్ కూడా పెట్టిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది చెప్తాను నేను. 1 అవర్ పడుకో. అయిపోయిందా? నాన్ పడుకుంది హ్యారియా పుట్టినరోజు చిట్టి పాపాయి పుట్టినరోజు పుట్టినరోజు ఓ చిట్టి పాపాయి. బాగుంది. ఫైనల్గా అయితే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాం అనమాట. యాక్చువల్గా యూనికార్న్ స్టిక్కర్స్ చాలా వెతికాము, దొరకలేదు ఎక్కడ కూడాను. ఇంకా లాస్ట్ మినిట్లో ఇంకా
హస్బెండ్ స్నాక్స్ కోసం వెళ్తూ ఒక దగ్గర స్టిక్కర్స్ అయితే కనిపించాయి. ఇంకా అవైతే తెచ్చారు. యాక్చువల్గా ఇవి అనుకోలేదు నేను. యూనికార్న్ స్టిక్కర్ అంటే చిన్న కటౌట్స్ ఉంటాయి కదా, సో ఆ ప్యాటర్న్ అయితే అనుకున్నాను. బట్ ఎక్కడ కూడా దొరకలేదనమాట. దొరికేస్తాయి కదా అనేసి నేను ధీమా అయిపోయాను. ఫస్ట్లో వెతకలేదనమాట. సో ఇంకా లాస్ట్లో ఏంటంటే ఎక్కడా లేవు, ఆఫ్లైన్లో అయితే ఎక్కడా లేవని చెప్పారు. ఇంకా అందరం అయితే రెడీ అయిపోయాము. ఇంకా కమ్యూనిటీలో ఉన్న అందరు ఫ్రెండ్స్ని, పాపతో ఆడే ఫ్రెండ్స్ని అందరినీ అయితే ఇన్వైట్ చేశాము. ఇంకా నేనైతే అంత లోపల దీపం అయితే పెట్టేసి రెడీగా ఉంటే వాళ్ళు వచ్చే టైంకి ఏంటంటే రిసీవ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అందరం ఉన్నాం కాబట్టి తల ఒక చెయ్యేసి అన్ని పనులు త్వరగా అయితే అయిపోయాయి. హారతి తీసుకో ఇల్లు తీసి త్వరగా. ఫస్ట్ దేవుడికి ఇచ్చి తర్వాత నువ్వు తీసుకోవాలి. ఫస్ట్ నువ్వు తీసుకొని దేవుడికి ఇవ్వాలి. మీ ముగ్గురు ఒకసారి నిల్చుంటారా, ఫోటో తీస్తాను. మీ ముగ్గురు నిల్చోండి, ఫోటో తీస్తుంది. ఇక్కడైతే సాంగ్స్ అయితే ప్లే చేస్తే వీళ్ళు డ్యాన్స్ అయితే వేస్తున్నారు. మళ్ళీ కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని సాంగ్స్ అయితే మ్యూట్ చేశాను. ఈసారి అయితే పాప చాలా బాగా ఎంజాయ్ చేసింది. అంటే అందరు కూడా తన ఏజ్ గ్రూప్ కదా, సో తను డైలీ కిందకి వెళ్ళి ఎవరెవరితోనైతే ఆడుకుంటుందో వాళ్ళందరినీ ఇన్వైట్ చేయమంది. సో నేను ఇంకా వాళ్ళందరికీ కాల్ చేసి ఇన్వైట్ చేశాను. అందరు కూడాను వచ్చారు, ఎవ్వరు కూడా మిస్ అవ్వలేదు. సో చాలా థ్యాంక్స్. నాకు తెలుసు ఈ వీడియో అందరూ చూస్తారు. సో వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అనమాట. అంటే ఎంత బిజీ లైఫ్లో అందరూ వర్కింగ్ ఉంటారు కదా, బిజీ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో టైం తీసుకొని వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి. ఆ రోజు పార్టీ రోజు అందరికీ చెప్పున్నాను, ఒకవేళ పొరపాటున ఎవరినైనా మిస్ అయితే మాత్రం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. మీ టైంని మా పాపకి ఇచ్చినందుకు తనైతే చాలా హ్యాపీ అయింది. ఒకసారి మా పాప అడుగుతుంటుంది, అమ్మ నేను పెద్ద అవుతుంటున్నాను కదా, సో మీరు ముసలోళ్ళు అయిపోతుంటారా అనేసి. ముసలోళ్ళు అయిపోతాము అంటే ఏడుస్తుంది, అదేంటో తెలీదు అంతే. అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మన చూస్తుండగానే పిల్లలు పెద్దోళ్ళు అయిపోతుంటారు, మనకే అనిపిస్తుంది పిల్లలు అలా ఉంటే బాగున్నాం, మనం కూడా ఇలానే ఉంటే బాగున్నాం. పెద్ద అయ్యే కొద్దీ ఏంటంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతుంటారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఆ స్టడీ స్ట్రెస్ అంతా లిమిటెడ్ వరకే ఉంటుంది. బట్ తప్పదు, ఎండ్ ఆఫ్ ది డే అవన్నీ కూడా జరగాల్సిందే ప్రతి లైఫ్లో కూడాను. ఎండ్ ఆఫ్ ది డే పిల్లలు హ్యాపీగా ఉండాలి అని ప్రతి పేరెంట్స్ కూడా కోరుకునేది. వాళ్ళ గోల్స్ని రీచ్ అవ్వాలి. పాపే కాదు, ప్రతి ఒక్క పిల్లలు కూడా వాళ్ళ గోల్స్ని రీచ్ అవుతూ హ్యాపీగా ఉండాలి. తన ఫ్రెండ్స్ తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ అరేంజ్ చేసుకుంటుంది. అసలు మమ్మల్ని టచ్ కూడా చేయనివ్వలేదు. పార్టీ అయిన తర్వాత కూడా తనే ఓపెన్ చేసుకుందనమాట. ఆ పిల్లలందరూ వచ్చేసారు కదా, సో అందరు కలిపి ఇంకా డ్యాన్సెస్, సాంగ్స్ ఇంకా అందరు కూడా మంచిగా ఎంజాయ్ చేసుకున్నారు. బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ ప్లే అవుతున్నాయి. సో అన్ని సాంగ్స్కి డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. అందరు కూడా చిన్న పిల్లలు కదా, సో అందరూ ఒకే ఏజ్ గ్రూప్ అవడంతో అందరూ మంచిగా మింగిల్ అయిపోయారు, మంచిగా డ్యాన్స్ ఎంజాయ్ చేసుకున్నారు. నేనైతే ఇక్కడ సాంగ్స్ అన్నీ కూడా మ్యూట్ చేసేసాను, మళ్ళీ కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. పిల్లలు ఏంటంటే ఇలాంటి బర్త్డే ఈవెంట్స్లోనే బాగా టైం స్పెండ్ చేస్తారు, అంటే మంచిగా ఎంజాయ్ చేస్తారు, మంచిగా రెడీ అయ్యి. అంటే బర్త్డేస్ అంటేనే పిల్లల కోసం అనమాట. అంటే పెద్దవాళ్ళు అంత ఎంజాయ్మెంట్ ఉండదు. జస్ట్ మనం ఎప్పుడు లేడీస్ ఎప్పుడు కలిసినా సరే మాట్లాడుకుంటారు, జెంట్స్ ఎప్పుడు కలిసినా మాట్లాడుకుంటారు. ఇలాంటి బర్త్డేస్ టైంలో ఏంటంటే వాళ్ళకి స్పెషల్, వాళ్ళ బర్త్డే అని కాదు, ఎవరి బర్త్డే అయినా సరే వాళ్ళకి స్పెషల్గా ఉంటుంది.
హ్యాపీ బర్త్డే పెట్టు మీ మమ్మీకి డాడీకి ఇష్టం. కేక్ పెట్టు. నేను నాకు కాదు, అందరికీ పెట్టాలా? ఓ ఇవ్వు, నాకు చిన్న పెట్టు నాకు అక్కడ పెడతామా నీకే నెక్స్ట్ రా నువ్వు హ్యాపీ బర్త్డే సెకండ్ ఇప్పుడు కేక్ ఇస్తారు. ఇప్పుడు చెకింగ్ ఇస్తాం. అటు కూర్చొని వెళ్ళు తమ్ముడు, శ్రీడు తర్వాతలే, ఇప్పుడు వెళ్ళండి పర్లేదు. వాళ్ళిద్దరూ సిగ్గు అయిపోతుంది. పాప అయితే మార్నింగ్ నుంచి కేక్ ఎప్పుడు కట్ చేస్తానా ఎప్పుడు తింటాననే వెయిట్ చేస్తుంది. మార్నింగే చెప్పాను కేక్ కటింగ్ తర్వాత ఇస్తాను అని చెప్పేసి, ఫ్రెండ్స్ అందరితో కలిసి తిందో కానీ అని. ఇంకా కేక్ కటింగ్ అయిన తర్వాత ఇంకా అందరం కలిపి అయితే అన్ని స్నాక్స్ అవి అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంతలోపల పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. పేరెంట్స్ లేనప్పుడు పిల్లలు ఏంటంటే ఫ్రీగా మింగిల్ అయిపోతుంటారు. బట్ పేరెంట్స్ ఉండేటప్పుడు ఎందుకో మొహమాటాలు అందరికీ వచ్చేస్తుంటాయి. నేను అది కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తున్నాను. బట్ చాలా ఫ్రీగా ఆడుకున్నారు మంచిగా. మరొకసారి అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను, అందరు కూడా వచ్చినందుకు. ఇంకా ఫైనల్గా అయితే అందరు వెళ్ళిన తర్వాత ఇంకా నార్మల్గా అలాగా మాట్లాడుకుంటున్నాం అనమాట. సింధు కూడా మా కమ్యూనిటీలోనే రీసెంట్గానే ఫ్రెండ్ అయింది. బట్ చాలా షార్ట్ టైంలో బాగా క్లోజ్ అయిపోయాము. నైట్ రెస్ట్ తీసుకో. కూడాను వెళ్ళిపోయిన తర్వాత మేమైతే తాపీగా కూర్చొని అప్పుడు స్నాక్స్ అయితే తింటున్నాం. ఇంకా పాప అయితే ఇంకా గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేస్తుంది. అసలు మమ్మల్ని టచ్ కూడా చేయనివ్వలేదనమాట. చెప్పాను అందరం కూర్చొని అయితే మాట్లాడుతున్నాం. ఇంకా తమ్ముడుని మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అయితే వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే ఆఫీస్ కాబట్టి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళడానికి అవ్వదు. ఇంకా అందుకనేసి నైట్ వెళ్ళిపోతే డే అయితే కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్గా వాళ్ళ ఆఫీస్ వర్క్స్ వాళ్ళు స్టార్ట్ అవుతారని చెప్పి ఇంకా డిన్నర్ అయితే అవ్వలేదు. ఎందుకంటే తినేసరికి 9:30 అలా అయిపోయింది. స్నాక్స్ అవి తినేసరికి ఇంకా ఆ టైంలో డిన్నర్ చేయమని చెప్పారు. ఇంకా
కొద్దిసేపు ఉండేసి ఇంకా అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడతో అయితే నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్. ఎవరు వెళ్ళటం ఇష్టం లేదు పాప, అందుకే ఏడుస్తుంది ఉండిపోమని చెప్పి. బట్ తప్పదు కదా. వాళ్ళు నెక్స్ట్ ముందు రోజు వెళ్ళాల్సిందే. నిద్ర ఇంకా మామ వెళ్ళిపోతున్నాడు. బాయ్ చెప్పు మామకి. ఎత్తు